ఓకేమ్మా. సో లెగ్రాంజియన్ ఫార్ములేషన్ ఆఫ్ ఫీల్డ్. సో లెగ్రాంజియన్ యూస్ చేసి ఫీల్డ్ని ఇండికేట్ చేయడం. సో మీకు వచ్చి ఉంటుంది ఈ లెగ్రాంజియన్ హ్యామిల్టోనియన్ అని క్లాసికల్ మెకానిక్స్లో. సో లెగ్రాంజియన్ అంటే టీ మైనస్ వి అండ్ హ్యామిల్టోనియన్ అంటే టీ ప్లస్ వి అని వచ్చి ఉంటుంది. సో లెగ్రాంజియన్ యూస్ చేసి ఫీల్డ్, అదే క్వాంటమ్ ఫీల్డ్స్ అని డిస్కస్ చేసాం కదా. సో ఫీల్డ్ అంటే ఏమి పార్టికల్స్ ఫీల్డ్. సో ఎలక్ట్రానిక్ ఫీల్డ్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి, డిస్ట్రాయ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఎలాగైతే టొమాటో ఫీల్డ్స్ అని డిస్కస్ చేసామో, సో టొమాటో ప్లాంట్స్ ఉంటాయి టొమాటో ఫీల్డ్లో. సో టొమాటోస్ వస్తూ అదే క్రియేట్ అవుతూ ఉంటాయి, ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో వాటి నంబర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నంబర్ ఆఫ్ టొమాటోస్ ముందు 0 టొమాటోస్ ఉంటే మళ్ళీ టైంతో పాటు అవి పెరుగుతూ ఉంటాయి. మళ్ళీ మనం తీసేస్తే ఆ టొమాటోస్ని ఆ ప్లాంట్స్ నుంచి మళ్ళీ వాటి నెంబర్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఫీల్డ్, టొమాటో ఫీల్డ్ అది. సో క్వాంటమ్ మెకానిక్స్లో పార్టికల్స్కి ఫీల్డ్ ఉంది. సో అసలు ఫీల్డ్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది మనకి? సో నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ ఏ సిస్టమ్ ఆర్ నాట్ కాన్స్టెంట్. పార్టికల్స్ ఒక సిస్టంలో కాన్స్టెంట్ లేకపోవడం వల్ల ఫీల్డ్ కాన్సెప్ట్ వచ్చింది. అవి క్రియేట్ అవుతూ ఉన్నాయి, డిస్ట్రాయ్ అవుతూ ఉన్నాయి. సో అలా ఫీల్డ్ కాన్సెప్ట్ వచ్చింది. సో ఇప్పుడు లెగ్రాంజియన్ యూస్ చేసి ఫీల్డ్ని ఇండికేట్ చేయడం. సో నెక్స్ట్ వచ్చి మీకు హ్యామిల్టోనియన్ ఫార్ములేషన్ అని వస్తుంది ఇదే విధంగా. సో ఇన్ క్లాసికల్ మెకానిక్స్ ద హ్యామిల్టన్స్ ప్రిన్సిపల్ నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఫార్ములేటింగ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఈజ్ డెల్టా ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ t1 టు t2 l dt ఈక్వల్స్ టు 0. సో ఈ విధంగా కండిషన్ వచ్చి అని ఉంటుంది మీకు యాక్షన్ అని. సో వేర్ delta of qi of t1 is equals to 0, where the last condition specifies that the virtual displacements at endpoints are zeros or 0. So where the last condition specifies that the virtual displacements at the endpoints are 0. సో మీకు లెగ్రాంజియన్ మెకానిక్స్లో ఈ ఫామ్లో డయాగ్రామ్ వచ్చి ఉంటున్నాయి మీకు ఫస్ట్ సెమిస్టర్లో. సో ఈ విధంగా వచ్చి ఇక్కడ q1 ఆఫ్ టీ, q2 ఆఫ్ టీ అని వచ్చి ఉంటుంది. సో ఎండ్ పాయింట్స్లో ఎటువంటి చేంజెస్ ఉండదు. డిఫరెంట్ పాత్స్లో వెళ్తాము. యాక్షన్ అనేది కాన్స్టెంట్గా ఉండే విధంగా పాత్స్ అని వచ్చి ఉంటుంది మీకు. క్లాసికల్ మెకానిక్స్లో స్టడీ చేసి ఉంటారు. ఇక్కడ q1 ఉంటుంది, ఇక్కడ q2 ఉంటుంది. సో ఇక్కడ డెల్టా q1 q2 మనకు మారవు, q1 q2 అనేది. సో ఇక్కడైతే మారుతున్నాయి. ఈ పొజిషన్లో 2 పాయింట్స్ వస్తున్నాయి. ఈ పొజిషన్లో ఇదొక్కటే ఉంది. సో అక్కడ పొజిషన్ అనేది చేంజ్ అవ్వకుండా మీకు వచ్చి ఉంటుంది అది క్లాసికల్ మెకానిక్స్లో. సో అక్కడ నుంచి వచ్చింది మా ఈ 2 కండిషన్స్ మీకు. లా ఆఫ్ యాక్షన్ అని ఈ 2 కండిషన్స్ వచ్చి ఉంటుంది. సో at endpoints are 0, let us expect that the field Lagrangian to depend on field amplitude and its derivation values only. So field Lagrangian depend on field amplitude. సో అది వచ్చి క్లాసికల్ మెకానిక్స్. అక్కడ మనము పార్టికల్స్ తీసుకుంటాం, లెగ్రాంజియన్ ఆఫ్ పార్టికల్స్ అని. కానీ ఇక్కడ వచ్చి లెటస్ ఎక్స్పెక్ట్ ద ఫీల్డ్ లెగ్రాంజియన్ అని ఉంది చూడండి ఇక్కడ. సో అక్కడేమో పార్టికల్స్కి తీసుకుంటాం క్లాసికల్ మెకానిక్స్లో. ఇక్కడ పార్టికల్స్ అనేవి క్రియేట్ అవుతా డిస్ట్రాయ్ అవుతా ఉంది కాబట్టి ఫీల్డ్ లెగ్రాంజియన్ అని వస్తుంది ఇక్కడ. టు డిపెండ్ ఆన్ ఫీల్డ్ యాంప్లిట్యూడ్. సో ఫీల్డ్ వచ్చి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, యాంప్లిట్యూడ్ ఫామ్లో ఉంటుంది, జై ఆఫ్ ఆర్ టీ ఫంక్షన్ ఫామ్లో ఉంటుందని. అండ్ ఇట్స్ ఫస్ట్ డిరైవేటివ్స్ ఓన్లీ. సో లెగ్రాంజియన్ దీని మీద ప్లస్ దాని డిరైవేటివ్స్ మీద డిపెండ్ అవుతుంది. సో మీకు వచ్చి ఉంటుంది మా ఇది. సో ఎల్ ఆఫ్ క్యూ క్యూ డాట్ అని వచ్చి ఉంటుంది. క్లాసికల్ మెకానిక్స్లో ఎల్ ఆఫ్ క్యూ డాట్ అని వచ్చి ఉంటుంది. వేర్ లెగ్రాంజియన్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ అండ్ జనరలైజ్డ్ వెలాసిటీస్ అని. సో అక్కడ ఎలాగైతే క్యూ డాట్ ఉందో ఇక్కడ మనకు జై డాట్ వస్తుంది. సో ఫీల్డ్ యాంప్లిట్యూడ్ వస్తుంది ఇక్కడ. అక్కడ జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ వస్తుంది మీకు లెగ్రాంజియన్లో. ఇక్కడ వచ్చి
field amplitudes xi of r comma t and its first derivatives only. So if first derivative ante xi dot. So if L denotes the Lagrangian density, then the field Lagrangian is expressed as. So ఇది ఇంపార్టెంట్. సో ఈ ఫార్ములా ఎలా వచ్చిందో ఒకసారి అనలైజ్ చేయండి ఇక్కడ. సో ఎల్ డినోట్స్ లెగ్రాంజియన్ డెన్సిటీ, ఎల్ బార్. ఇక్కడ ఎల్ బార్ అంటే మీకు లెగ్రాంజియన్ డెన్సిటీ అన్న టర్మ్ వస్తుంది. ఓన్లీ ఎల్ ఉంటే దట్ ఈస్ లెగ్రాంజియన్. సో లెగ్రాంజియన్ డెన్సిటీకి లెగ్రాంజియన్కి డిఫరెన్స్ ఉంది. లెగ్రాంజియన్ అంటే ఓవరాల్గా తీసుకుంటాం. లెగ్రాంజియన్ డెన్సిటీ అంటే లెగ్రాంజియన్ పర్ యూనిట్ వాల్యూమ్. సో ఇప్పుడు మీకు డెన్సిటీ అంటే ఎలా వస్తుంది? మాస్ బై వాల్యూమ్. దానికి మీనింగ్ ఏమి? అమౌంట్ ఆఫ్ మాస్ ఇన్ యూనిట్ వాల్యూమ్. సో ఒక యూనిట్ వాల్యూమ్లో మాస్ ఎంత ఉంది అని అలా వస్తుంది. సో ఇక్కడ లెగ్రాంజియన్ డెన్సిటీ అంటే లెగ్రాంజియన్ పర్ యూనిట్ వాల్యూమ్. ఒక యూనిట్ వాల్యూమ్ తీసుకుంటే లెగ్రాంజియన్ ఎలా వస్తుంది? దట్ ఈస్ లెగ్రాంజియన్ డెన్సిటీ. లెగ్రాంజియన్ అంటే ఓన్లీ ఓవరాల్ లెగ్రాంజియన్ లాగా, ఓవరాల్ అంటే సమ్ చేస్తే వస్తుంది మనకి లెగ్రాంజియన్ అంటే. సో లెగ్రాంజియన్ డెన్సిటీ అంటే యూనిట్ వాల్యూమ్లో, ఆ యూనిట్ అలా మనకు చాలా వాల్యూమ్స్ వస్తాయి, ఒక వాల్యూమే కాదు, ఓవరాల్ సిస్టమ్ తీసుకుంటే. సో లెగ్రాంజియన్ డెన్సిటీ మనకి ఏం చెప్తుందంటే ఆ పర్టికులర్ యూనిట్ వాల్యూమ్లో ఎంత ఉంది లెగ్రాంజియన్ అది చెప్తుంది. లెగ్రాంజియన్ డెన్సిటీ. లెగ్రాంజియన్ ఓవరాల్గా సమ్అప్ చేసేస్తుంది ఓవరాల్ సిస్టంలో ఎంత ఉంది ఎనర్జీ అనేది. సో ఇక్కడ మీకు ఇచ్చారు చూడండి ఫార్ములా. సో ఎల్ ఈజ్ ఆల్సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎల్ బార్ డి టౌ. సో ఇక్కడ ఈ బ్రాకెట్స్లో ఉన్న టర్మ్స్ని మీరు చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో ఈ బ్రాకెట్స్లో ఏమిచ్చారు? జై డెల్ జై డాట్ టీ. సో దీనికి మీనింగ్ ఏమి? లెగ్రాంజియన్ డెన్సిటీ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ జై, డైవర్జెన్స్ ఆఫ్ జై డాట్ కమ టీ. లెగ్రాంజియన్ డెన్సిటీ వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. జై అనే ఫీల్డ్ యాంప్లిట్యూడ్ మీద, తన గ్రేడియంట్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ అండ్ టీ. సో అది ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ జై డెల్ జై డాట్ కమ టీ. అది మీనింగ్ అక్కడ మనకు వచ్చేది. సో అలా వస్తుంది అక్కడ మీనింగ్. సో Lagrangian is also integration of Lagrangian density with respect to d tau. సో ఓవరాల్ వాల్యూమ్లో, సో ఇంత చిన్న వాల్యూమ్లో కాకుండా ఓవరాల్ వాల్యూమ్లో మనకు టోటల్ లెగ్రాంజియన్ కావాలంటే మనం సమ్ చేసుకోవాలి. సో కంటిన్యూస్గా ఉంటే సమ్మేషన్ యూస్ చేస్తాము, డిస్కంటిన్యూస్గా ఉంటే సమ్మేషన్ యూస్ చేస్తాం. కంటిన్యూస్గా ఉంటుంది కాబట్టి ఇంటిగ్రేషన్ యూస్ చేస్తాం. ఇంటిగ్రేషన్ అంటే ఏమి? అవన్నీ మనం యాడ్ చేసేయాలి. ప్రతి యూనిట్ వాల్యూమ్లో ఉండే లెగ్రాంజియన్ డెన్సిటీస్ని యాడప్ చేసేయాలి. సో మాస్ డెన్సిటీ లాగా వస్తుంది ఇక్కడ. సో ఒక యూనిట్ వాల్యూమ్లో మాస్ మనకు తెలిస్తే ఎంటైర్ వాల్యూమ్లో మనకు మాస్ వచ్చేస్తుంది కదా యాడ్ చేస్తే. సో 1 సెంటీమీటర్ క్యూబ్లో 1 గ్రామ్ మాస్ ఉంటే 10 సెంటీమీటర్ క్యూబ్లో ఇంటూ 10 1 ఇంటూ 10 గ్రామ్ మాస్ ఉంటుంది. సో అక్కడ అన్నీ యాడప్ చేస్తే వస్తాయి మనకు అది. సో ఇక్కడ కూడా సమ్మేషన్ ఆఫ్ ఎల్ డీటా అంటే అదే మీనింగ్. ఇదేమో లెగ్రాంజియన్ డెన్సిటీ ఇక్కడ ఉండేది, ఇది ఓన్లీ లెగ్రాంజియన్. సో వాటన్నిటిని యాడ్ చేస్తే వస్తుంది కాబట్టి ఈ విధంగా ఫార్ములేషన్ చేసాం. సో ఎల్ బార్ అంటే లెగ్రాంజియన్ డెన్సిటీ, ఇక్కడ ఎల్ అంటే ఓన్లీ లెగ్రాంజియన్. సో దిస్ డస్ నాట్ రిప్రజెంట్. సో లెగ్రాంజియన్ అంటే మీకు వచ్చి అని ఉంటుంది క్లాసికల్ మెకానిక్స్లో, ఎల్ ఈజ్ ఆల్సో టీ మైనస్ వి అని. సో అది మరి లెగ్రాంజియన్ అంటే. సో టీ అంటే కైనెటిక్ ఎనర్జీ, వి అంటే పొటెన్షియల్ ఎనర్జీ. సో దిస్ డస్ నాట్ రిప్రజెంట్ ద మోస్ట్ జనరల్ కేస్ బట్ కవర్స్ ఆల్ ద కేసెస్ ఆఫ్ ప్రాక్టికల్ ఇంట్రెస్ట్. ద హ్యామిల్టన్స్ వేరియేషనల్ ప్రిన్సిపల్ 1 గివ్స్. సో ఇది హ్యామిల్టన్స్ వేరియేషనల్ ప్రిన్సిపల్, ఇది మీకు వచ్చింది క్లాసికల్ మెకానిక్స్లో. సో ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ఇలా ఇచ్చారు. సో ఎల్ ప్లేస్లో మనకి ఏమొచ్చింది? ఇక్కడ ఈ ఫామ్ వచ్చింది, లెగ్రాంజియన్ డెన్సిటీ ఫామ్. సో అది అలాగే సబ్స్టిట్యూట్ చేసేస్తే ఫైనల్గా మీకు ఈక్వల్స్ టు 0 ఈ విధంగా వస్తుంది. విత్ ద కండిషన్స్ డెల్టా ఆఫ్ జై ఆఫ్ ఆర్ కమా టీ1 ఈక్వల్స్ టు డెల్టా ఆఫ్ జై ఆఫ్ ఆర్ కమా టీ2 ఈక్వల్స్ టు 0. సో ఈ కండిషన్స్ నుంచి వచ్చాయి మా. సో అక్కడ మనకు క్యూ ఉంటాయి, జనరలైజ్డ్ కోఆర్డినేట్స్. సో ఇక్కడ మనకు లెగ్రాంజియన్ ఫీల్డ్లో
ఇవి ఉంటాయి యాంప్లిట్యూడ్స్, ఫీల్డ్ యాంప్లిట్యూడ్స్. సో అక్కడ లెగ్రాంజియన్ జనరలైజ్డ్ కోఆర్డినేట్స్, ఇక్కడ ఫీల్డ్ లెగ్రాంజియన్ అంటే లెగ్రాంజియన్ డెన్సిటీ అండ్ ఇట్స్ యాంప్లిట్యూడ్స్, ఫీల్డ్ యాంప్లిట్యూడ్స్. సో ఈ విధంగా వస్తుంది ఆ కండిషన్. నెక్స్ట్ కండిషన్, సో యాజ్ ఎల్ ఈజ్ గోస్ టు ఎల్ ఆఫ్ జై డెల్ జై జై డాట్ టీ, దేర్ఫోర్ వి మే రైట్. సో ఆల్రెడీ ఇచ్చారు ఇక్కడ లెగ్రాంజియన్ డెన్సిటీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఆ యూనిట్ వాల్యూమ్లో లెగ్రాంజియన్ ఎంత ఉందో అది ఎలా ఎలా దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ యాంప్లిట్యూడ్స్, ఆ ఫీల్డ్ యాంప్లిట్యూడ్స్. పార్టికల్స్ ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎక్కువగా ఉంటే యాంప్లిట్యూడ్ ఎక్కువగా ఉంటుంది. సో ప్లస్ గ్రేడియంట్ ఆఫ్ జై, సో డిస్టెన్స్తో పాటు పార్టికల్స్ నంబర్ ఎలా మారుతా ఉంది, సో దాని మీద డిపెండ్ అవుతుంది. ప్లస్ జై డాట్ టైంతో పాటు ఎలా మారుతా ఉంది. సో ఇక్కడ ఇవి అర్థం చేసుకున్నా. జై అంటే ఫీల్డ్ యాంప్లిట్యూడ్. ఫీల్డ్ యాంప్లిట్యూడ్ మనకి ఏం చెప్తుంది, ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అది చెప్తుంది పర్టికులర్ పాయింట్లో. సో ఇప్పుడు టొమాటో ఫీల్డ్లో కూడా అంతే కదా, పర్టికులర్ ప్లాంట్స్ దగ్గర, పర్టికులర్ ప్లాంట్ దగ్గర చాలా టొమాటోస్ ఉండొచ్చు. ఒకే ప్లాంట్లో ఒక పర్టికులర్ ప్రదేశంలో ఒక పాయింట్లో ఎక్కువ టొమాటోస్ ఉండొచ్చు, కొన్ని ప్లాంట్స్కి తక్కువ టొమాటోస్ ఉండొచ్చు, నంబర్ ఆఫ్ టొమాటోస్. సో అది వేరీ అవుతుంది పాయింట్ నుంచి ఒక పాయింట్కి. సో అదే విధంగా పార్టికల్ ఫీల్డ్లో మనకు ఒక పాయింట్లో పార్టికల్స్ ఎక్కువగా ఉండొచ్చు, ఒక పాయింట్లో తక్కువగా ఉండొచ్చు. సో జై అనేది అది చెప్తుంది ఏ పాయింట్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయని. సో డెల్ జై మనకి ఏం చెప్తుంది, గ్రేడియంట్ ఆఫ్ జై. సో ఏ విధంగా మారుతా ఉంది, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళే కొద్దీ టొమాటోస్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా ఒక ప్లేస్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళినప్పుడు. ఇక్కడ కూడా సేమ్ అదే, ఒక ఫీల్డ్లో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళినప్పుడు అదే స్పేస్తో పాటు ఈ పాయింట్ ఈ పాయింట్ సో ఎలా చేంజ్ అవుతా ఉంది, పెరుగుతూ ఉందా తగ్గుతూ ఉందా. నెక్స్ట్ జై డాట్ వచ్చి మనకు టైంతో పాటు పార్టికల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా డిక్రీజ్ అవుతున్నాయా. సో ఇప్పుడు టమాటోస్ కూడా స్టార్టింగ్లో 0 ఉంటాయి, టైం పెరిగే కొద్దీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, మళ్ళీ మనం కోసేస్తే డిక్రీజ్ అయిపోతాయి. సో డిపెండ్ అవుతున్నాయి కదా. సో జై డాట్, సో లెగ్రాంజియన్ డెన్సిటీ వీటన్నిటి మీద డిపెండ్ అవుతుంది. సో ఎక్కువ పార్టికల్స్ ఉంటే ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ వస్తుంది, పొటెన్షియల్ ఎనర్జీ కానీ చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఈ విధంగా వస్తుందా మనకి, టైంతో పాటు అది మారుతుంది కాబట్టి జై డెల్ జై జై డాట్ టీ. సో లెగ్రాంజియన్ డెన్సిటీ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఆల్ దీస్ క్వాంటిటీస్, దేర్ఫోర్ వి మే రైట్. సో ఇప్పుడు ఎలా రాయొచ్చు అంటే ఇది కానీ ఈ ఫామ్ మీకు క్లాసికల్ మెకానిక్స్లో వచ్చి ఉంటుందమ్మా. ఈ ఫామ్ డెల్టా ఎల్ని మనం ఎలా రాయొచ్చు, అసలు ఎల్ మారుతా ఉంది అంటే మీనింగ్ ఏమి, ఎల్ వచ్చి యాంప్లిట్యూడ్స్ పరంగా మారచ్చు. సో డో ఎల్ బై డో జై. సో హౌ లెగ్రాంజియన్ డెన్సిటీ ఈస్ చేంజింగ్ విత్ రెస్పెక్ట్ టు యాంప్లిట్యూడ్స్. సో యాంప్లిట్యూడ్ మారితే లెగ్రాంజియన్ ఎలా మారుతా ఉంది. సో డో ఎల్ బై డో జై ఇంటూ డెల్ జై. సో ఇక్కడ జై ఉంది, ఇక్కడ కూడా అదే టర్మ్ కంటిన్యూ అవుతుంది. ప్లస్ డో ఎల్ బై సమ్మేషన్ కే ఈక్వల్స్ 1 to 3 డో ఎల్ బై డో జై బై డో ఎక్స్ కే. సో ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళే కొద్దీ యాంప్లిట్యూడ్ ఎలా మారుతా ఉంది, డో జై బై డో ఎక్స్ కే అదే మనకు చెప్పేది. ఎక్స్కే అని తీసుకున్నాం అంటే XYZ ఇంక్లూడ్ చేయాలి, X1 X2 X3. సో ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళే కొద్దీ యాంప్లిట్యూడ్ ఎలా మారుతా ఉంది, సో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది ఎల్ అనేది. సో ఇంత మారితే లెగ్రాంజియన్ ఎంత మారుతా ఉంది, సో అదే దీనికి మీనింగ్ ఈ టర్మ్కి. సో మనం ఎక్స్ డైరెక్షన్లో వెళ్ళే కొద్దీ ఎంతో కొద్ది యాంప్లిట్యూడ్ మారుతుంది. సో అది ఎంత మారుతా ఉంది, లెగ్రాంజియన్ ఎంత మారుతా ఉంది దానికి పర్టికులర్. సో యాంప్లిట్యూడ్ ఇంత చేంజ్ అయితే లెగ్రాంజియన్ ఎంత చేంజ్ అవుతుంది. నెక్స్ట్ సో ఇక్కడ ఏముంది మనకు, డో ఎల్ బై డో ఈ టర్మ్ ఉంది. సో ఈ టర్మే ఇక్కడ వస్తుంది మనకి. సో ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారు క్లాసికల్ మెకానిక్స్లో. నెక్స్ట్ డో ఎల్ బై డో జై డాట్ అంటే టైంతో పాటు యాంప్లిట్యూడ్ ఎలా మారుతా ఉంది. సో టైంతో పాటు యాంప్లిట్యూడ్ ఇంత మారితే లెగ్రాంజియన్ ఎలా మారుతా ఉంది. సో డెల్టా జై డాట్ నెక్స్ట్. సో ఈ విధంగా వస్తుంది, వేర్ వీ హ్యావ్ రీప్లేస్డ్ XYZ by X1 X2 X3.
సో అదే ఇప్పుడు చెప్పాను కదా, ఫర్ కన్వీనియన్స్ హ్యాస్ ఆర్బిటరీ వేరియేషన్స్ డెల్టా ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ప్రాసెస్ వీ హ్యావ్. సో ఆర్బిట్రరీ వేరియేషన్ డెల్టా అంటే మనకు ఒక వేరియేషన్ లాగా చూపిస్తుంది, స్మాల్ వేరియేషన్స్ ఎంత చేంజ్ అవుతుంది. ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ప్రాసెస్. సో అది డిఫరెన్షియేషన్ ప్రాసెస్ మీద డిపెండ్ అవ్వదు కాబట్టి మనం ఇంటర్చేంజ్ చేయొచ్చు ఈ రెండింటిని. సో ఇదేమో డెల్టా డో జై బై డో ఎక్స్కే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేషన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ డెల్టా జై ఈ విధంగా రాయొచ్చు, దీన్నే ఈ విధంగా రాయొచ్చు. అండ్ డెల్టా జై డాట్ అంటే ఏమి, జై డాట్ అంటే మనకి ఏమొస్తుంది, డో జై బై డో టీ. సో ఆ డో బై డో టీని పక్కకు తీసేసి డెల్టా జై ఈ విధంగా రిప్లేస్ చేసేయచ్చు. సబ్స్టిట్యూటింగ్ దీస్ ఇన్ 5 we get, సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ 5 we get. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయాలమ్మా. ఇప్పుడు మనకు వచ్చిన ఈ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయాలి. సో ఇక్కడ ఇంటర్చేంజ్ చేసేయాలి మనం. డో బై డో ఎక్స్కే ఇటువైపు అండ్ డెల్టాని ఇంక్లూడ్ లోపలికి. సో ఇక్కడ డో బై డో టీ డెల్టా జై వస్తుంది. సో ఫైనల్లీ ఈ విధంగా వస్తుందా మీకు ఈక్వేషన్. అండ్ హెన్స్ ఈక్వేషన్ 3 బికమ్స్, సో ఇది ఈక్వేషన్ 3. సో ఈ ఈక్వేషన్ 3లో మనకి ఏముంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఉంది, ప్లస్ విత్ రెస్పెక్ట్ టు స్పేస్ ఇది డీటా ఉంది కాబట్టి విత్ రెస్పెక్ట్ టు స్పేస్. సో ఇప్పుడు డెల్టా వచ్చి బయట ఉంది, డెల్టాని ఒకవేళ లోపల తీసుకుంటే మనకు డెల్టా ఎల్ వస్తుంది. డెల్టా ఎల్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ని మనం కొద్దిగా చేంజెస్ చేస్తే ఇలా వచ్చింది. సో ఆ ఈక్వేషన్లో డెల్టా ఎల్ ప్లేస్లో మనం ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ డీటా ప్లేస్లో ఉంది చూడండి, వేర్ వీ హ్యావ్ డీటా ఈజ్ ఈక్వల్స్ టు dx1 dx2 dx3. సో దట్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ మా. సో డీటో అని ఇండికేట్ చేస్తాం చాలా వరకు. డీటో అని ఎందుకు ఇండికేట్ చేస్తామంటే 1 డైమెన్షనల్ అయితే dx1 వస్తుంది, dx 2 డైమెన్షనల్ అయితే dx dy, 3 డైమెన్షనల్ అయితే dx dy d3. సో ఇన్ని పాసిబుల్ కేసెస్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడైతే మనం 3 డైమెన్షన్స్ తీసుకుంటాం. సో ఆ విధంగా 3 డైమెన్షన్స్ వచ్చింది, ఎందుకంటే k = 1 1 2 3. సో ఈ ఫైనల్గా ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ నౌ లెట్ us కన్సిడర్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ టర్మ్ ఇన్ ద సమ్మేషన్. సో ఇదేమో ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. సో ఈ సెకండ్ టర్మ్ ఇంటిగ్రేషన్ కన్సిడర్ చేస్తామంటున్నారు. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తీసుకున్నారు, అంటే టైం విత్ రెస్పెక్ట్ టు టైం కూడా ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడాలి మైకి, ఇక్కడ గమనించాలి మీరు. సో ఇదేమో స్పేషియల్ ఇంటిగ్రల్స్ ఎక్స్ వై జెడ్, ఇది టైం ఇంటిగ్రల్. సో ఇక్కడ మనం టైం ఇంటిగ్రల్ పక్కన పెట్టేసి ఓన్లీ స్పేషియల్ ఇంటిగ్రల్ కన్సిడర్ చేసుకుంటున్నాం. సో స్పేషియల్ ఇంటిగ్రల్ కన్సిడర్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది మీకు, ఓన్లీ 1 స్పేషియల్ ఇంటిగ్రల్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్కే. సో ఇంటిగ్రేషన్ ఆఫ్, సో దీని ఇంటిగ్రేషన్ ఇప్పుడు చూడాలి మనం ఎలా వస్తుంది అని. సో సమ్మేషన్ పక్కన పెట్టేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ డో ఎల్ బై డో జై బై డో ఎక్స్కే, డో బై డో ఎక్స్కే డెల్టా జై dxk వస్తుంది. ఏదో ఒకటి తీసుకోవాలి మనం విత్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆర్ వై ఆర్ జెడ్. సో ఈ విధంగా తీసుకుంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో ఈ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మీకు ఫార్ములా గుర్తుండిపోవాలమ్మా. సో ఇది మీకు చాలా క్యాల్కులేషన్స్లో వస్తాయి. సో ఇది ఇంటర్లో వచ్చి ఉంటుంది మీకు ఫార్ములా. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి డిఎక్స్ అని. ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ యూవి మనం ఏం రాస్తాము, డిఫరెన్షియేషను విడియు ప్లస్ యూడివి అని రాస్తాం. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూడివి విత్ యూవి విత్ రెస్పెక్ట్ టు డిఎక్స్. ఇక్కడ యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడిఎక్స్, యూని పక్కన పెట్టేయాలి, మళ్ళీ విని ఇంటిగ్రేషన్ చేద్దాం, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డి బై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడిఎక్స్, ఈ విడిఎక్సే ఇక్కడ వస్తుంది, ప్లస్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేసేయాలి, హోల్ ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో ఫైనల్లీ మీకు ఇలా వస్తుంది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా. సో ఇక్కడ కానీ మనకు అలాగే ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో యూ ప్లేస్లో ఈ టర్మ్ తీసుకోవాలమ్మా. సో యూ ప్లేస్లో మనకి ఈ టర్మ్ వస్తుంది, అండ్ వి ప్లేస్లో డో డెల్టా జై ఈ టర్మ్ వస్తుంది. సో యూ ప్లేస్లో ఇది వస్తుంది,
అండ్ వి ప్లేస్లో ఇది వస్తుంది. సో యూ ప్లేస్లో ఇక్కడ ఈ ఫార్ములా నుంచి యూ ప్లస్లో మనకి ఈ టర్మ్ వస్తుంది, వి ప్లస్లో ఈ టర్మ్ వస్తుంది. సో ఈ ఫార్ములా క్యాల్కులేషన్ ఇది ఈ ఫార్ములా నుంచి వచ్చింది. సో యూ ప్లేస్లో యాజ్ యూజువల్ ఓన్లీ యూ వచ్చింది ఫస్ట్ టర్మ్లో. సో యూ డో ఎల్ బై డో జై బై డో ఎక్స్కే వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ విడిఎక్స్, సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ విడిఎక్స్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ డి బై డో బై డో ఎక్స్కే డెల్టా జై డిఎక్స్కే వస్తుంది మీకు. సో ఈ డో ఎక్స్కే డిఎస్కే వెళ్ళిపోయి ఇంటిగ్రేషన్ ఆఫ్ డి డెల్టా జై వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ అంటే ఏం మీకు ఎక్స్ వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఎక్స్. సో ఇక్కడ ఇవి రెండు వెళ్ళిపోతే మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ డి డెల్టా జై మిగులుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ డెల్టా జై. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ విడిఎక్స్ ప్లేస్లో మనకు ఈ టర్మ్ వచ్చేస్తుంది. సో యూ అలాగే ఉంటుంది. సో దీనికి లిమిట్స్ కానీ అప్లై చేస్తాం మళ్ళీ అయిపోయాక ఇంటిగ్రేషన్ లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. సో అందుకని ఇలా స్క్వేర్ ఫామ్లో పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డియూ బై డిఎక్స్, దీన్ని ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేయాలి. సో డో బై డో ఎక్స్కే డో ఎల్ బై డో జై బై డో ఎక్స్కే యూ ప్లేస్లో ఈ టర్మ్ వస్తుంది. నెక్స్ట్ వి ప్లేస్లో మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ విడిఎక్స్ ఇప్పుడే కదా చూసింది. సో ఈ ఫామ్లో వస్తుంది మనకి ఎక్స్కే వెళ్ళిపోతే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఎక్స్ ప్లేస్లో డెల్టా జై ఉంది. సో డెల్టా జై అలాగే వచ్చేస్తుంది. సో హోల్ డిఎక్స్. సో దీని మొత్తాన్ని ఇంటిగ్రేషన్ చేస్తాం. సో ఈ విధంగా వస్తుంది మా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేస్తే. సో ద ఇంటిగ్రేటెడ్ టర్మ్ ఆన్ రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ 8 vanishes because xi falls off rapidly at infinite distance, or because xi obeys periodic boundary conditions at the walls of the large but finite box. Therefore, సో ఇందులో ఈ టర్మ్ వెళ్ళిపోతుంది అంటున్నారు. ఈ టర్మ్ ఎందుకు వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, falls off rapidly at finite distance, or xi obeys periodic boundary conditions at the walls of the large but finite box. సో పీరియాడిక్ కండిషన్స్ సేమ్ వాల్యూ అనేది రిపీట్ అవుతుంది మనకి. సో ఇప్పుడు ఒక బాక్స్లో ఇన్ఫైనైట్ వెల్లో వేవ్స్ మనకి ఎలా వస్తుంది, ఈ విధంగా వస్తాయి. సో ఇక్కడ జీరోనే, ఇక్కడ కూడా జీరోనే ఎడ్జెస్ దగ్గర, అంటే రిపీట్ అవుతాను కదా ప్యాటర్న్. సో ఇక్కడ ఏముందో ఇక్కడ కూడా అదే వస్తుంది మనకి వాల్యూ 0 0 అని. సో దిస్ ఈస్ లోయర్ లిమిట్, దిస్ ఈస్ అప్పర్ లిమిట్. సో అదే విధంగా ఇక్కడ మనము లోయర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్ కదా చేస్తాం ఇంటిగ్రేషన్ అప్లై చేసేస్తే. నెక్స్ట్ స్టెప్ లోయర్ లిమిట్ మైనస్ అప్పర్ లిమిట్. సో అలా చేస్తే మనకు ఈ టర్మ్ వెళ్ళిపోతుంది. సో ఫైనలీ మనకి ఈ టర్మ్ మిగులుతుంది. సో అది రాసారు సో దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇలా వస్తుంది బై యూజింగ్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో ఆ బై పార్ట్స్ చేశాక నెక్స్ట్ లిమిట్స్ అప్లై చేస్తే మనకి ఈ టర్మ్ వెళ్ళిపోతుంది పీరియాడిక్ నేచర్ వల్ల, పీరియాడిక్ బౌండరీ కండిషన్స్ అట్ ద వాల్స్ అట్ లార్జ్ బట్ ఫైనైట్ బాక్స్ వల్ల. సో ఇప్పుడు చూపించాను కదా, సో సేమ్ వాల్యూస్ వస్తాయి మనకు లోయర్ లిమిట్కి అప్పర్ లిమిట్కి. ఇంటిగ్రేషన్ అయిపోయాక అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చేస్తాం. సో అప్పుడు ఈ సేమ్ వాల్యూస్ వస్తాయి కాబట్టి ఈ టర్మ్ వెళ్ళిపోతుంది. చివరికి మీకు ఈ టర్మ్ అనేది మిగులుతుంది. సో అది చెప్తున్నాను సో మైనస్ ఉంది ఇక్కడ, సో ఇక్కడ కానీ మైనస్, సో ఈ టర్మ్ అలాగే మిగులుతుంది. సో నా కన్సిడరింగ్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ లాస్ట్ టర్మ్ ఇన్ 7 we get. సో ఇప్పుడు మనం కన్సిడర్ చేసిందేమో ఈ టర్మ్. సో దీని ఇంటిగ్రేషన్ ఫైనలీ మనకి ఏమొచ్చేసింది, ఇది వచ్చింది. సో దీన్నే మనం అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలమ్మా. ఇప్పుడు నెక్స్ట్ అది వస్తుంది. సో దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఈ టర్మ్ వచ్చింది. సో ఈ టర్మ్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఈ మధ్యలో ఉండే ఈ టర్మ్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఈ విధంగా వస్తుంది మనకి. సో ఆ టర్మ్నే మనం ఇక్కడ రీప్లేస్ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చి కన్సిడరింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ లాస్ట్ టర్మ్ ఇన్ 7. లాస్ట్ టర్మ్ మనకు ఇది ఉంది టైం ఇంటిగ్రేషన్. ఇది ఎందుకంటే డో బై డో టీ ఉంది కాబట్టి టైం విత్ రెస్పెక్ట్ టు టైం తీసుకోవాలి. ముందు మనం ఏం చేసాము, సో ముందు అయితే మనం ఏం చేసాము టైం ఇంటిగ్రల్ని పక్కన పెట్టేసి వాల్యూమ్ ఇంటిగ్రల్ని తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ టైం ఉంది డో బై డో టీ, ఇక్కడేమో డో బై డో ఎక్స్కే ఉంది కాబట్టి టైంని ఒమిట్ చేసేసి విత్ రెస్పెక్ట్ టు స్పేస్ ఇంటిగ్రేషన్ చేసాం.
ఇక్కడ టైం ఉంది, స్పేస్ లేదు కాబట్టి స్పేస్ ఇంటిగ్రేషన్ని పక్కన పెట్టేసి విత్ రెస్పెక్ట్ టు టైం ఇంటిగ్రేషన్ని పెట్టుకోవాలి మా ఇక్కడ. సో విత్ రెస్పెక్ట్ టు టైం ఇంటిగ్రేషన్ చూస్తారు ఇప్పుడు. సో అక్కడ మనకు ఆ టర్మ్ వచ్చి ఈ విధంగా ఉంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ t1 టు t2 డోఎల్ బై డోజై డాట్ డో బై డో టీ డెల్టా జై డిటి. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ యూ ప్లేస్లో మనకి ఈ టర్మ్ ఉంది, డోఎల్ బై డోజై డాట్. సో అక్కడ మీరు చూసుకోవాలి మా యూవి ఫార్ములా నుంచి. సో యూ ప్లేస్లో ఈ టర్మ్ ఉంది, వి ప్లేస్లో డో బై డో టీ డెల్టా జై ఉంది. సో యూని అలాగే రాసేస్తాము, ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డిఎక్స్ చేస్తాం. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ వి డిటి చేస్తాం. డిటి వెళ్ళిపోయి ఇంటిగ్రేషన్ ఆఫ్ డి డెల్టా జై మిగులుతుంది మనకి విత్ రెస్పెక్ట్ టు టైం. సో ఫైనల్గా డెల్టా జై అలాగే వచ్చేస్తుంది. సో ఇక్కడ వి ప్లేస్లో మనకు ఈ టర్మ్ ఉంది, యూ ప్లేస్లో ఏమో ఈ టర్మ్ ఉంది, డోఎల్ బై డోజై డాట్. ఎల్ బార్ అంటే లెగ్రాంజియన్ డెన్సిటీ. సో వి ప్లేస్లో డో బై డో టీ డెల్టా జై ఉంది. సో దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే డిటి వెళ్ళిపోయి ఇక్కడ డో టీ డిటి ఇంటిగ్రేషన్ ఆఫ్ డో డెల్టా జై. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఫామ్లో ఉంది, సో ఎక్స్ వస్తుంది. సో డెల్టా జై అలాగే వచ్చేస్తుంది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్లో లిమిట్స్ ఏమి యూస్ చేసామో t1 టు t2, సో ఆ లిమిట్స్ కానీ అప్లై చేయాలి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ డియు బై డిఎక్స్ వస్తుంది, యూ డాష్. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి డో బై డో టీ డోఎల్ బై డోజై డాట్, యూ ప్లేస్లో డోఎల్ బై డోజై డాట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ విడిఎక్స్ ఆల్రెడీ ఇక్కడ చేసాం, డెల్టా జై అలాగే వచ్చేసింది విత్ రెస్పెక్ట్ టు టైం. సో నెక్స్ట్ బట్ డోఎల్ బై డోజై డాట్ డెల్టా జై t1 టు t2. సో ఈ టర్మ్ లిమిట్స్ అప్లై చేస్తే 0 అయిపోతుంది బికాస్ ఆఫ్ 4. సో అదే పీరియాడిక్ కండిషన్ వల్ల, లేకపోతే ఇక్కడ ఉంది చూడండి. సో ఎడ్జెస్ దగ్గర మనకు యాంప్లిట్యూడ్స్ వేరియేషన్ సేమ్గా ఉంటుంది, 0 అయిపోతుంది. వేరియేషన్ ఏముండదు, యాంప్లిట్యూడ్లో వేరియేషన్ 0 అయిపోతుంది. సో ఈ బేస్డ్ ఆన్ దీస్ ఈక్వేషన్స్ మనకు లిమిట్స్ అప్లై చేశాక ఇక్కడ, సో అది 0 అయిపోతుంది, చివరికి ఈ టర్మ్ మిగులుతుంది. సో యూజింగ్ 9 and 10 ఈక్వేషన్ 7 టేక్స్ ద ఫార్మ్. సో ఈక్వేషన్ 7లో ఈ టర్మ్ ప్లేస్లో, సో ఈ టర్మ్ ప్లేస్లో మనము ఈ టర్మ్తో రీప్లేస్ చేసేయాలమ్మా. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసాం కదా, అండ్ ఈ టర్మ్ ప్లేస్లో విత్ రెస్పెక్ట్ టు టైం ఇంటిగ్రేషన్ చేసాం, ఈ టర్మ్ని రీప్లేస్ చేసేయాలి. సో ఇక్కడ వచ్చింది ఈ టర్మ్. సో టైం ఇంటిగ్రల్ ఇక్కడ మనకు వెళ్ళలేదు చూడండి, మనం టైం ఇంటిగ్రల్ని తీసుకున్నాము, ఆ టైం ఇంటిగ్రల్ మళ్ళా అదే విధంగా వస్తుంది. సో మీకు ఎటువంటి చేంజెస్ ఉండదు. సో ప్రతి టర్మ్లో మీకు టైం ఇంటిగ్రల్ వాల్యూమ్ ఇంటిగ్రల్ అలాగే రిపీట్ అవుతుందా. సో టైం ఇంటిగ్రల్ వాల్యూమ్ ఇంటిగ్రల్, సో ఇది ఈ విధంగా వస్తుంది ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనలీ. అండ్ నెక్స్ట్, since delta x's are arbitrary, equation 11 is equivalent to differential equation. So delta x's are arbitrary అంటున్నారు, is equivalent to differential equation. సో ఈ ఈక్వేషన్కి మీనింగ్ ఏమి? సో ఇక్కడ కనుక మనం ఇంటిగ్రేషన్ చేస్తే మొత్తం 0 వచ్చేయాలి మనకి, ఈ మొత్తం ఇంటిగ్రేషన్ చేస్తే 0 వచ్చేయాలి మనకు. సో అది ఇక్కడ డెల్టా జైస్ ఆర్బిట్రరీ కాబట్టి, సో ఏదో ఒక వాల్యూస్ తీసుకుంటాం కాబట్టి ఇది 0 అవ్వాలంటే ఇంకో కండిషన్ ఏమంటే ఈ మొత్తం 0 అయిపోవడం. సో ఈ మొత్తం ఈక్వేషన్ మనకి ఏం చెప్తుంది? సో ఈ మొత్తాన్ని మనము విత్ రెస్పెక్ట్ టు స్పేస్ అండ్ టైం ఇంటిగ్రేషన్ చేస్తే 0 వచ్చేయాలి మనకు ఫైనల్గా. సో కానీ డెల్టా జైస్ వచ్చి ఆర్బిట్రరీ. సో అది ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే ఈ ఈక్వేషన్ 0 అయిపోతేనే. సో ఈ ఈక్వేషను, సో ఈ పార్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0, సో దాన్ని ఈక్వల్ టు 0 అని తీసుకున్నాం. సో దిస్ ఈజ్ ద క్లాసికల్ ఫీల్డ్ ఈక్వేషన్ కాల్డ్ యూలర్స్ ఈక్వేషన్ అండ్ కరస్పాండ్ టు లాగ్రాంజియన్ ఈక్వేషన్ ఇన్ క్లాసికల్ మెకానిక్స్. సో classical field equation, classical called Euler's equation corresponding to Lagrange equation, classical mechanics. సో మీకు లగ్రాంజ్ ఇది ఈ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ వచ్చి ఉంటుంది మా మీకు.
క్లాసికల్ మెకానిక్స్లో. సో డి బై డిటి ఆఫ్ డో ఎల్ బై డో క్యూకే డాట్ మైనస్ డో ఎల్ బై డో క్యూకే అలా వచ్చి ఉంటుంది. సో డి బై డిటి ఆఫ్ డో ఎల్ బై డో క్యూకే డాట్ మైనస్ డో ఎల్ బై డో క్యూకే, డో ఎల్ బై డో క్యూకే, డో ఎల్ బై డో క్యూకే. సో ఈ విధంగా వచ్చి ఉంటుంది మ్యామ్ మీకు. సో ఆ ఈక్వేషన్ నుంచి చెప్తున్నాను మ్యామ్. సో ఇక్కడ కానీ మీకు చూస్తే డి బై డిటి డో ఎల్ బై డో క్యూకే, క్యూకే ప్లేస్లో జై డాట్ ఉంది. డి బై డిటి ఆఫ్ డో ఎల్ బై డో క్యూకే డాట్ మైనస్ డో ఎల్ బై డో క్యూకే, డో ఎల్ బై డో క్యూకే, క్యూకే ప్లేస్లో జై వస్తుంది. ఇక్కడ కానీ ఇక జైయే వస్తుంది మీకు. ఈ డిఎక్స్ పక్కన పెట్టేస్తే డో ఎల్ బై డో ఏ జై. సో కోర్స్ ఇక్కడ గ్రేడియంట్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ కానీ తీసుకుంటున్నాం కదా డో బై డో ఎక్స్కే, ఇక్కడ డో బై డో ఎక్స్కే తీసుకుంటే ఇక్కడ కూడా అదే తీసుకుంటున్నాం. సో బేస్డ్ ఆన్ దీస్ గ్రేడియంట్ ఫార్మ్స్ మీకు ఇలా వస్తుంది ఫైనల్గా ఈక్వేషన్ అనేది. సో దీన్ని మనము లెగ్రాంజియన్ క్లాసికల్ ఫీల్డ్ ఈక్వేషన్, క్లాసికల్ మెకానిక్స్లో మీకు ఇదే వచ్చింటుందమ్మా యూలర్స్ ఈక్వేషన్ అని. సో ఫైనల్లీ మీరు ఇది డిరైవ్ చేసి ఉంటారు క్లాసికల్ మెకానిక్స్ స్టార్టింగ్లోనే ఆ సెమిస్టర్లో. సో డి బై డిటి ఆఫ్ డో ఎల్ బై డో క్యూకే డాట్ మైనస్ డో ఎల్ బై డో క్యూకే అని వచ్చి ఉంటుంది. సో ఇది కూడా ఆ ఫామ్లోనే ఉంది. సో ఇన్ ఆర్డర్ టు హ్యావ్ అనాలజీ విత్ క్లాసికల్ మెకానిక్స్ ఇట్ ఈస్ డిజైరబుల్ టు రీరైట్ equation 12 in terms of L rather than L, since the aggregate values of xi dot at all points in analogous to qi dot of particle theory, we require derivatives of L with respect to xi dot at particular points. సో క్లాసికల్ మెకానిక్స్లో మనకి ఎల్ వచ్చి ఉంటుంది, ఇక్కడేమో మనకి ఎల్ బార్ వస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లెగ్రాంజియన్ డెన్సిటీ. కానీ క్లాసికల్ మెకానిక్స్లో మీరు ఎల్ యూస్ చేసి ఉంటారు ఓన్లీ లెగ్రాంజియన్. సో వీళ్ళు ఏం చెప్తారు అంటే ఈ ఈక్వేషన్ని మనం లెగ్రాంజియన్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోవాలి అంటున్నారు. ఎందుకంటే జై డాట్ ఈజ్ నథింగ్ బట్ క్యూ డాట్. సో అప్పుడే చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఇక్కడ జనరలైజ్డ్ కోఆర్డినేట్స్ ఉంటాయి, ఇక్కడ యాంప్లిట్యూడ్స్, ఫీల్డ్ యాంప్లిట్యూడ్స్ అని. సో ఆ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అంటున్నారు. సో దీస్ ఆర్ కాల్డ్ ద ఫంక్షనల్ డెరివేటివ్స్ అండ్ ఆర్ డినోటెడ్ బై. సో ఫంక్షనల్ డెరివేటివ్స్ అంటున్నారు. సో డో ఎల్ బార్ బై డో జై, డో ఎల్ బార్ బై డో జై డాట్. సో లెగ్రాంజియన్ డెన్సిటీ యాంప్లిట్యూడ్తో ఎలా మారుతూ ఉంది, లెగ్రాంజియన్ డెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ యాంప్లిట్యూడ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఎలా మారుతూ ఉంది. సో expressions for these can be obtained by dividing up all space into small cells and replacing volume integral by summation over these cells. సో వీటికి ఈ విధంగా చేయాలంటున్నాను. మన నెక్స్ట్ స్పేస్ని మనము డివైడ్ అప్ చేయాలి స్మాల్ సెల్స్గా, అండ్ రీప్లేసింగ్ వాల్యూమ్ ఇంటిగ్రల్ బై సమ్మేషన్ ఓవర్ దిస్ సెల్స్. సో మొత్తం వాల్యూమ్ని మనము డివైడ్ చేసేయాలి. సో ఇప్పుడు రూబిక్స్ క్యూబ్ కానీ చూసి ఉంటారు మీరు, రూబిక్స్ క్యూబ్ కలర్ఫుల్గా ఉంటుంది కదా. సో ఆ క్యూబ్ మొత్తము ఒక క్యూబ్ లాగా. సో ఆ క్యూబ్లో చిన్న చిన్న క్యూబ్స్ ఉంటాయి కదా, కలర్డ్ క్యూబ్స్. సో ఆ క్యూబ్ని మనం డివైడ్ చేసేస్తే చిన్న చిన్న సెల్స్గా మనకు వస్తాయి చిన్న చిన్న క్యూబ్స్. మళ్ళీ ఆ రూబిక్స్ క్యూబ్ ఏమో పెద్దదిగా ఉంటుంది, 4x4 ఫామ్, 3x3 ఫామ్స్, ఆ ఫామ్ లాగా ఉంటుంది. సో దానిలో ప్రతి దాన్ని కనుక మనం డివైడ్ చేస్తే చిన్న చిన్న క్యూబ్స్ వస్తాయి. సో అదేవిధంగా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే డివైడింగ్ అప్ ఆల్ స్పేస్ ఇంటూ స్మాల్ సెల్స్. అదేవిధంగా మనం ఇక్కడ స్పేస్ని కానీ ఇలా ఈ విధంగా స్మాల్ సెల్స్గా డివైడ్ చేయాలి అంటున్నారు. సో అప్పుడు మనకు సమ్మేషన్ వస్తుంది. సో అది చెప్తున్నారు. ద ఏవరేజ్ వాల్యూస్ ఆఫ్ క్వాంటిటీస్ సచ్ యాజ్ xi, del xi dot and t in the ith cell are denoted by subscripts I and the volume of the cell by delta tau I. సో సబ్స్క్రిప్ట్ అంటే ఇదేమా. సో సబ్స్క్రిప్ట్ ఏఐ, ఐ వచ్చి సబ్స్క్రిప్ట్ ఆఫ్ ఏ అంటాం. సూపర్ స్క్రిప్ట్ అంటే ఏ పవర్ ఐ ఈ ఫామ్లో ఉంటాయి. సో పవర్ ఫామ్లో ఉంటే ఏఐ, దట్ ఈస్ సూపర్ స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ అంటే కింద ఉంటుంది A1 A2. సో అది చెప్తున్నారు. సో ద క్వాంటిటీస్ ఇన్ ద ith సెల్ ఆర్ డినోటెడ్ బై సబ్స్క్రిప్ట్స్. సో ఈ క్వాంటిటీస్ ప్రతి సెల్లో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము,
ఆ మొత్తం వాల్యూమ్ని సెల్స్ లాగా డివైడ్ చేసేస్తున్నాం, చిన్న చిన్న సెల్స్ లాగా. సో ఇప్పుడు ఎలా అయితే రూబిక్స్ క్యూబ్ని డివైడ్ చేసేస్తామో చిన్న చిన్న క్యూబ్స్ లాగా, సో ఆ విధంగా చేస్తే ప్రతి ఒక్క క్యూబ్లో ఒక్కొక్క కలర్ వస్తుంది మనకి, ఒక్కో క్యూబ్లో ఒక్కో సైడ్ నుంచి చూస్తే. సో అదే విధంగా ఇక్కడ ఒక్కో స్పేస్లో ఒక్కొక్క వాల్యూస్ వస్తాయి మనకి, యాంప్లిట్యూడ్ ఒక్కోలాగా వస్తుంది ఆ ఎంటైర్ వాల్యూమ్లో. గ్రేడియంట్ ఆఫ్ జై డాట్ ఇవన్నీ ఒక్కొక్క వాల్యూస్ వస్తాయి. సో వాటిని మనము సబ్స్క్రిప్ట్ ఐతో ఇండికేట్ చేస్తాము అంటున్నారు. సో ఇక్కడ ఉంది చూడండి, జై ఐ, డెల్టా జై ఆఫ్ ఐ, జై ఐ డాట్. సో ఈ విధంగా వస్తుందా అంటే దీనికి మీనింగ్ ఏమి, ఐత్ సెల్లో యాంప్లిట్యూడ్ జై, ఐత్ సెల్లో గ్రేడియంట్ ఆఫ్ జై ఇది, ఐత్ సెల్లో ద డిఫరెన్షియేషన్ ఆఫ్ జై విత్ రెస్పెక్ట్ టు టీ వచ్చి ఈ విధంగా వస్తుంది. సో అందుకు ఇండికేట్ చేస్తాం సబ్స్క్రిప్ట్స్ని. చాలా సెల్స్ వస్తాయి మనకు. సో రూబిక్స్ క్యూబ్ని మనం డివైడ్ చేస్తే చాలా చిన్న చిన్న క్యూబ్స్ వస్తాయి. సో అదే ఒక్కో క్యూబ్కి ఒక్కో నంబరింగ్ ఇచ్చేస్తే, సో అదే విధంగా ఇక్కడ కానీ ఒక్కో సెల్కి ఒక్కో నంబరింగ్ 1 2 3 అలా. సో దాన్నే మనం ఐ అని ఇండికేట్ చేస్తున్నాం. అండ్ వాల్యూమ్ ఆఫ్ ద సెల్ బై డెల్టా టో ఐ. సో ప్రతి సెల్కి వాల్యూమ్ ఉంటుంది కదా డివైడ్ చేసేసాక, సో దట్ ఈస్ అది డెల్టా టో ఐ అంటున్నారు. సో ఫైనల్లీ మీకు లెగ్రాంజియన్ ఎలా వస్తుంది, ఈ విధంగా వస్తుంది మీకు. లెగ్రాంజియన్ డెన్సిటీస్ ప్రతి సెల్లో యాడప్ చేస్తే లెగ్రాంజియన్ డెన్సిటీ ఇది. సో లెగ్రాంజియన్ డెన్సిటీని ప్రతి సెల్లో యాడ్ చేస్తే మీకు ఓవరాల్ లెగ్రాంజియన్ ఆఫ్ ద సిస్టమ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు క్యూబ్ వాల్యూమ్ కూడా కావాలంటే ఎలా వస్తుంది, దాన్ని డివైడ్ చేసాం కదా చిన్న చిన్న క్యూబ్స్, వాటన్నిటిని యాడ్ చేస్తేనే కదా మీకు మొత్తం క్యూబ్ వాల్యూమ్ వస్తుంది. ఆ పెద్ద క్యూబ్ వాల్యూమ్నే మనం డివైడ్ చేసింది. సో ఎలాగైతే అలా వస్తుందో ఇక్కడ కూడా ప్రతి సెల్లోని లెగ్రాంజియన్ డెన్సిటీని, లెగ్రాంజియన్ ఫర్ యూనిట్ సెల్, లెగ్రాంజియన్ ఫర్ యూనిట్ వాల్యూమ్, ఆ సెల్ వాల్యూమ్, ది లెగ్రాంజియన్ ఫర్ యూనిట్ వాల్యూమ్ ఇది. ఆ సెల్కి ఒక వాల్యూమ్ ఉంటుంది, 1 సెంటీమీటర్ క్యూబ్ ఉండొచ్చు, 2 సెంటీమీటర్ క్యూబ్ ఎంతో ఉంటుంది. సో దాంతో మల్టిప్లై చేస్తే ఆ సెల్లో నీకు లెగ్రాంజియన్ వచ్చేస్తుంది. సో ఆ ప్రతి సెల్ యొక్క లెగ్రాంజియన్స్ని మనం యాడ్ చేస్తే ఎన్ని సెల్స్ ఉంటాయో అన్ని సెల్స్, సో యాడ్ చేస్తే మనకు లెగ్రాంజియన్ అనేది వచ్చేస్తుంది. అండ్ డెల్టా టౌ ఐ టెన్స్ టు 0 అన్నారు, అంటే వాల్యూము కాస్త చిన్నదిగా ఉండాలి అంటున్నారు. అంటే ఆ క్యూబ్ని మనము చాలా చిన్న సైజ్ క్యూబ్స్ లాగా డివైడ్ చేయాలి, చాలా చిన్న వాల్యూమ్ లాగా. సో అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది అప్రాక్సిమేషన్. సో సిమిలర్లీ ద టీ ఇంటిగ్రేట్ ఈక్వేషన్ 11 క్యాన్ బి రిప్లేస్డ్ బై. సో టీ ఇంటిగ్రేషన్ని కానీ ఇదే విధంగా రిప్లేస్ చేస్తే ఈ సమ్మేషన్ ఫామ్లో ఫైనల్లీ మనకి ఏం వస్తుందంటే ఈ విధంగా వస్తుంది మా ఈక్వేషన్ అనేది. సో సమ్మేషన్ ఐ డో ఎల్ బై డోస్ ఐ మన సమ్మేషన్ కే ఈక్వల్స్ 1 to 3. సో ఈ విధంగా వస్తుంది డో ఎల్ బై డోస్ ఐ డాట్ డీటౌ. సో ఈ ఈక్వేషన్లో ఉన్న డో ఎల్ బై డోస్ ఐని ఈ విధంగా సమ్మేషన్లో రిప్రజెంట్ చేసేసమ్మా. సో అలా రిప్రజెంట్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. ఇలాగే ప్రతి దానికి టైం డిరైవేటివ్ కానీ, సో ఈ విధంగానే మనం సబ్స్టిట్యూట్ చేస్తే సమ్మేషన్ ఈ విధంగానే వస్తుంది మీకు. సమ్మేషన్ డెల్టా టో ఐ, సమ్మేషన్ డెల్టా టో ఐ. సో అవి ప్రతి దానికి రిపీట్ అవుతుంది. సో వేర్ ద వేరియేషన్ ఇన్ ఎల్ ఈస్ నౌ ప్రొడ్యూస్డ్ బై ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇన్ జై ఐ డాట్. సో ఇప్పుడు ఎల్లో వేరియేషన్ జై ఐ డాట్ ప్రొడ్యూస్ చేస్తాయి అని వచ్చారు. లెట్ us now assume that the delta xi dot are 0 except for particular delta xi. Let us now assume that are 0. It is natural to relate the functional derivative of L with respect to xi for a point in jth cell to the ratio of delta xi to therefore define relate functional derivative of L with respect to xi for ratio of delta I. So functional derivative of L with respect to xi అంటే డెల్టా డో ఎల్ బై డో xi, that is nothing but functional derivative in jth cell to the ratio of delta L by delta xij. సో దాన్నే మనము డెల్టా ఎల్ బై డెల్టా xij ఫామ్లో రాసుకుంటాం. సో ఇక్కడ ఫంక్షనల్ డిరైవేటివ్ ఇచ్చారు. సో ఎల్ డో ఎల్ బై డో xi and limit of delta tau tends to 0 dou L by
డెల్టా టౌ ఐ డెల్టా జైజే. సో దీన్నే ఈ విధంగా రాసుకోవచ్చుమా, ఈ ఫంక్షనల్ డిరైవేటివ్నే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సో అది చెప్తున్నారు. సో సిమిలర్లీ ద ఫంక్షనల్ డెరివేటివ్ ఆఫ్ L with respect to xi dot is defined by setting all the dou xi I and delta xi I dot equal to 0 except for particular delta xi j dot which in the jth cell is defined as. సో ఇదే విధంగా ఇక్కడ ఎలాగైతే రీప్లేస్ చేసామో ఇక్కడ కూడా అదే విధంగా రీప్లేస్ చేయాలి అంటున్నారు. సో డో ఎల్ బై డో జై డాట్ని ఈ విధంగా రీప్లేస్ చేసేయాలి. లిమిట్ ఆఫ్ డెల్టా జై జే టెన్స్ టు 0. సో డో ఎల్ బై డో జై జే డాట్ డెల్టా టౌ జే చేస్తే నీకు మళ్ళీ ఈ ఫామే వస్తుంది. సో సబ్స్టిట్యూటింగ్ 13 and 14 into 12 we get. సో 12th ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి అంటున్నారు. సో దిస్ ఈస్ 12th ఈక్వేషన్. సో 12th ఈక్వేషన్లో డో ఎల్ బై డో జై ఉంది కదా, సో దాని ప్లేస్లో డో ఎల్ బై డో జై. సో ఈ మొత్తం ఫామ్ ఉంది ఈ 12th ఈక్వేషన్లో. సో ఇక్కడ కూడా మనకు అదే ఫామ్ ఉంది. సో దాని ప్లేస్లో డో ఎల్ బై డో జై రీప్లేస్ చేసేయాలి. సో ఇక్కడ అండ్ ఇక్కడ డో ఎల్ బై డో జై డాట్ ఉంది ఇక్కడ ఈ ఈక్వేషన్లో, డో బై డో టీ ఆఫ్ డో ఎల్ బై డో జై డాట్. సో ఇక్కడ కానీ మీకు ఉంది డో ఎల్ బై డో జై డాట్. సో డో ఎల్ బై డో జై డాట్ ప్లేస్లో మీరు ఈ టర్మ్ రీప్లేస్ చేసేయాలమ్మా. సో ఈ విధంగా వస్తుంది మీకు. సో డో ఎల్ బై డో జై డాట్ ప్లేస్లో ఈ టర్మ్ డో ఎల్ బై డో జై డాట్, సో ఈ విధంగా రీప్లేస్ చేసేయాలి. అండ్ ఈ మొత్తం ఈక్వేషన్ని మనము దీంతో రీప్లేస్ చేసేస్తే ఈ విధంగా వస్తుంది. సో ముందు ఇక్కడ మైనస్ ఈ టర్మ్ కొనింది, సో మళ్ళీ మైనస్తో రెండు వైపులా మనము మల్టిప్లై చేస్తే దీనికి ప్లస్ వస్తుంది, ఈ మొత్తం టర్మ్కి మైనస్ వస్తుంది. సో ఈ ఫామ్లో వస్తుంది మనకి ఫైనలీ. సో విచ్ రిజంబల్స్ ద లెగ్రాంజియన్ ఈక్వేషన్ ఫర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. సో లెగ్రాంజియన్ ఈక్వేషన్ మీకు ఈ ఫామ్లోనే వచ్చి ఉంటుంది డిరైవ్ చేసినప్పుడు. సో డి బై డిటీ ఆఫ్ డో ఎల్ బై డో క్యూ కే డాట్ మైనస్ డో ఎల్ బై డో క్యూ కే ఈక్వల్స్ టు 0. సో ఫైనలీ మనం రీప్లేస్ చేసేస్తే అక్కడ ఉన్న టర్మ్స్ని ఈ ఫామ్లో ఈ టర్మ్ని దీంతో రీప్లేస్ చేసేస్తే ఫైనలీ మనకు లెగ్రాంజియన్ ఈక్వేషన్ ఫర్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అని వచ్చేసింది. సో మనము లెగ్రాంజియన్ ఫీల్డ్తో స్టార్ట్ చేసిన లెగ్రాంజియన్ ఫీల్డ్లో మనకు లెగ్రాంజియన్ డెన్సిటీ వస్తుంది. సో దాంతో స్టార్ట్ చేసిన చివరికి మనకు లెగ్రాంజియన్ ఈక్వేషన్ ఎలా ఉందో ఆ ఫామ్లోనే వచ్చేసింది. సో అది మనది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ లెగ్రాంజియన్ ఫార్ములేషన్ ఆఫ్ ఫీల్డ్. సో ఫీల్డ్ని లెగ్రాంజియన్ ఫామ్లో ఈ విధంగా రాయొచ్చు మనం లెగ్రాంజియన్ మెకానిక్స్లో. సో నెక్స్ట్ మీకు హామిల్టోనియన్ ఫార్ములేషన్ ఉంది. సో అది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాం.